అసలు ఇంటికి రాగా నాకేం తెచ్చినావు అంటావు గాను. సరిపోయింది ఒక గిఫ్ట్ నీకు. ఏ రాజు అని ఒక్క రోజున ఏమండి అని పిలిచినా నేను సరదాగా నువ్వు అను అని అప్పుడు ఇస్తా నేను. సరదాగా నేను బెటకారనిలే. నా గిఫ్ట్ ఏదండి మళ్ళా మొత్తం కలిపాను. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళంగానే విహాన్ గడు అసలు దగ్గరకు వస్తున్నాడు, రాడా చూడాలి. అసలు కాడు వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు మంచిగా వెళ్ళిపోయి హగ్ చేసేసుకొని వదలలే, అస్సలు వదలలేదు. ఇప్పుడు నేను 5 రోజులు వెళ్ళినా కదా, వస్తాడు రాకపోతే బలుగుతుంది బిడ్డ. చూస్తా ఒకసారి వాడి రియాక్షన్ ఎట్లుంటాయి. నవ్వుతాడేమో అనిపిస్తుంది అంతే. దగ్గరకు వచ్చి ఏం చేయడు, హగ్ ఇయ్యాడు. వాళ్ళ అమ్మకైతే మంచి హగ్ ఇచ్చినాడు, నాకైతే ఇయ్యాడు. ట్రిప్ అయితే సూపర్ డూపర్ అయిపోయిందండి. చాలా మంచిగా వచ్చింది, చాలా మంచిగా అనిపించింది, మంచి ఫీల్ అనిపిస్తుంది. ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేసినప్పుడు అది కూడా మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా షూట్ చేసుకుని వచ్చినా కదా, చాలా బాగా అనిపించింది. అండ్ ఒక్కొక్క వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ హోప్ ఈ వీడియో పోస్ట్ చేసే లోపల వేరే వీడియోస్ అన్నీ వచ్చేసి ఉంటాయేమో. జస్ట్ ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూసేయండి. నేను చూసిన వాళ్ళు ఎట్లుందో కింద కామెంట్ అయితే చేయండి. థాయిలాండ్ వీడియోస్ అయితే ఆల్రెడీ 2 వీడియోస్ పోస్ట్ చేశానండి. సినిమాటిక్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను, చాలా బాగా వచ్చాయి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇఫ్ వాళ్ళు చూడకపోతే చూసేయండి. ఇంకా 3 వీడియోస్ అయితే రాబోతున్నాయి. నేను కూడా బాగా మిస్ అయినా ఇద్దరిని, వాళ్ళు కూడా ఉంటే బాగుండే అనిపించింది. ఎస్పెషల్లీ ఆ జంగల్ సఫారీ వెళ్ళాను కదా, అక్కడ విహాన్ గడు బాగా ఎంజాయ్ చేసేవాడు అనిపించింది. బాగుంది, చాలా బాగుంది జంగల్ సఫారీ అయితే. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది యాక్చువల్లీ అట్లా పెట్టాలి పార్క్ అంటే, ఒక జూ పార్క్ కానీ అమ్యూజ్మెంట్ పార్క్ కానీ లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్క్ అని అట్లా పెట్టాలి. లైవ్ యానిమల్స్ తోటి మనం ముట్టుకోవచ్చు, అంటే డబ్బులు ఇచ్చే ముట్టుకోవచ్చు, అట్లా ఉన్నాయి అన్ని. చాలా బాగా అనిపించింది. టైగర్కి పాలు తాగిపించచ్చు అనమాట, బాగుంది. జస్ట్ ఇప్పుడే కమ్యూనిటీకి రీచ్ అయిపోయాను. జస్ట్ ఎంటర్ ద కమ్యూనిటీ. Let's see his reaction. Mere reaction I will say. Hey! Vihan! Give me a hug. Hug you. Hug you. తిన్నారా మీరు? కమ్ మానేసినావు కాఫీ నువ్వు? షోరా? అనవసరం మస్తుగా ఉన్నావు కాఫీ ప్యాకెట్లో. నేను తాగుతా, నువ్వు మానేసినావుగా. మరి కాఫీ లేక అబ్బా ఎట్లనో అయిపోయింది నాకు అడంతా. అసలు కాఫీ లేదు. నేను పోయేటప్పుడు ఇంత ఆయిల్ పట్టుకొని వెళ్ళినా కదా, తలకి పెట్టుకుంటా కదా రోజు. నేను నైట్ పెట్టుకున్నాను నవరత్న ఆయిల్ కానీ పెట్టుకొని వంట కదా తలకి. అక్కడ రూల్స్ ఉన్నాయి. ఏంటంటే నీకు రూమ్ ఇస్తారు కదా, ఎట్లుందో అట్లా ఇవ్వాలి. ఏమైనా బెడ్షీట్ పాడు చేసినా, పిల్లో పాడు చేసినా ఫైన్. ఎంత మరకలంటినా సరే ఫైన్. నూనె పెట్టుకోలే ఇంకా నేను. ఎట్లుందో అట్లా ఇవ్వాలి. మరకలు అంటించారంటే ఇండియా ఏం మరి గలీజ్ చేస్తారు ఏమో అని చెప్పేసి పెట్టినట్టున్నారు. బట్ సిగరెట్ స్మోకింగ్ చేసినా సరే ఫైన్ రూమ్స్లో. అలా మంచిగా ఉన్నాయి అలవాటు, మంచిగా ఉన్నాయి పద్ధతులు మరి. అదే కరెక్ట్. మరి నెత్తికి ఇంత ఆయిల్ అదే పోసుకొని ఎన్ని పిల్లోస్ పడేసినా పోసుకొని అమ్మ ఎందుకురా ఫైన్ కట్టుడని మూసుకొని. సిట్ వెయిట్ విహాన్ బగారా చికెన్ స్వస్తిక యూ కమ్. బతినాయ్ వెక్రియట్లేదే, అలా స్లాంగ్ ట్రై చేస్తున్నా. వెక్రించడం కాదు ఇది, భలే మాట్లాడతారు, గమ్మత్ అనిపిస్తుంది.
ప్రసన్న వాళ్ళ బ్రదర్ పెళ్ళి ఉందని చెప్పేసి తనకి ఏదో నగలు కావాలని చెప్పేసి షాప్కి అయితే వచ్చిందండి. నేను అక్కడ ఉండే ఒక సేమ్ నేను తీసుకునే గిఫ్ట్ లాంటి నగలు చూపించి ఇట్లాంటి నచ్చవా అంటే నచ్చవని చెప్పేసి అంతే. అయ్యో నేను కొన్న గిఫ్ట్ వేస్ట్ అయిపోయిందా అని ఫీల్ అయిపోయింది. గమ్మును సెలెక్ట్ చేసుకుని వేసుకోరు అసలు, గంట సేపు అది కావాలి ఇది కాదు, తక్కువ రేట్లు అన్నీ వచ్చేసేయాలి. అయ్యో నేనేమో తన కోసం సర్ప్రైజ్ చేద్దామని ఒకటి తీసుకున్నా, జ్యువెలరీస్ లాంటిది. అవి అక్కడ వెయిట్ చేస్తా ఉంటాం. మనకేమో ఇంకా చూపించలేదు సర్ప్రైజ్ చేద్దామని. రేపు పెళ్ళి ఉందంటే ఒకటి కావాలని చెప్పేసి తీసుకొచ్చింది. అటువంటివి నచ్చితే అంటే నచ్చవంటాం వచ్చి. ఎంత మర్చిపోతావు. బంగారము నగలు గొలుసులు సరే కొనిస్తా. నువ్వు బంగారం ఎప్పుడు కొనిస్తావా అని చూస్తున్నా. సరే అడుగుతలే, నేనే ఇచ్చేస్తున్నా పోయి. ఇదే నిన్న ఎప్పుడు వచ్చినా, నిన్న వచ్చినా కదా నిన్ను, నిన్నటి నుంచి ఏందే నువ్వు అసలుకి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. అసలు ఇంటికి రాగా నాకేం తెచ్చినావు అంటావు కదా నువ్వు. ఏమో నాకు అక్కడ నచ్చింది తీసుకొచ్చిన. బట్ నువ్వు ఏదో ఇందాక నాటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి వేసుకుంటే నాకు నచ్చవన్నావు కదా నువ్వు. అని అమ్మ అయ్యా అనవసరంగా ఉన్నా అన్న ఫీలింగ్లో ఉన్నా నేను. బాగుంది, మంచిగా ఉందా, క్యూట్ ఉంది. చెప్పినా కదా నీ టేస్ట్ సూపర్ ఉంటది. మంచిగా ఉందా? అవును బాగుంది. నువ్వు ఇందాక అడిగితే అక్కడ ఇట్లాంటి నచ్చవన్నావు కదా నువ్వు. నువ్వు ఇందాక నేను అడుగుతున్నా కదా ఇందాక నిన్న కాస్ట్ ఎక్కువ అయితే అని వద్దన్నా నేను. నీకు నచ్చుతాయో నచ్చయ్యా ఇంత అనవసరంగా కొన్నా ఇందాక నచ్చవు అంటే నేను లైట్ తీసుకున్నా. అయ్యా నచ్చవు అనుకున్నాయి. కానీ 2200 బాట్లు అంటే 2.5 into 2.5 వేసుకో, క్లోజ్ టు 5 to 5 to 6 వరకు ఎంతో సంథింగ్. నీకోసం పెట్టుకొని చూపి. కానీ ఇవి ఈ డ్రెస్సుల మీదకి మంచిగా ఉండవు కదా ఇవి. దేనికన్నా శారీకి బాగుంటుంది, క్యూట్ ఉంది. డ్రెస్సుల మీదకి మంచిగా ఉంటాయి ఉండవు. ఇది బాగుంది, క్యూట్ ఉంది. అవును బాగుంది. బాగుందా? చాలా బాగుంది. మరి ఒకటే తెచ్చినావు. ఏమో నాకు అసలు నచ్చుతుంది అనుకున్నా. అది కూడా ఏంది 2700 బాట్లు చెప్పి డిస్కౌంట్ అడిగి మంచిగా ఉందా? ఓ నీకు నచ్చిందా? నచ్చుదో అనుకున్నాను. ఇందాక షాప్ లో కూడా అడిగినా కదా నీకు అట్లాంటి వేసుకోవా అని. వైట్ కలర్ ఉన్నాయి అంతేగాని ఇలాంటివి కాదు అవి. అందుకే అడుగుతున్నా షాప్ లో, అది అనవసరంగా ఉన్నానా నక్కని అనుకుంటున్నారు వేసుకోదంటే మీ ఇట్లాంటిది అనుకొని. చాలా బాగుంది. ఈ కమ్మలకు కూడా మ్యాచ్ అయినాయి మంచిగా. ఎంజాయ్. ఇంకో ప్రెజెంట్ కూడా ఉంది, ఇప్పుడు ఇస్తా. ఏదో ఒకటి అనిపించుకొని ఇస్తా. ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళాలంటే ఫస్ట్ పాస్పోర్ట్ మినిమం 6 months అని ఉండాలి. వాడు పాస్పోర్ట్ తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 6 months డ్యూరేషన్ అయి ఉండాలి పాస్పోర్ట్. తీసుకున్నాం వెంబడే వెళ్ళనీకి లేదు. పాస్పోర్ట్ నీకు వెంబడే రాగానే వెళ్ళనీకి లేదు. పాస్పోర్ట్ అట్లీస్ట్ 6 months ఓల్డ్ అయి ఉండాలి. ఇంకా చాలా మంచిగా ఉందా? లాస్ట్ రోజు వెళ్ళినా అనమాట. లాస్ట్ రోజు షాపింగ్కి వెళ్ళినాము అంతే. ఒకటే షాపు సంథింగ్, అదే షాపింగ్ మాల్ పేరు అయితే ఉంది. అక్కడ అన్ని చాలా పెద్ద షాపింగ్ మాల్, అది బట్టలు అన్నీ దొరుకుతాయి ఇట్లాంటివి అన్నీ కూడా. సరే వాని కోసం బొమ్మలు కొందామంటే బొమ్మలు ఉన్నాయి కానీ వాడు ఆడతాడా డౌట్ వచ్చింది. డ్రెస్సులు చూస్తే ఒక్కటి కనిపించలేదు డ్రెస్సులు. సరే లాస్ట్ ఒక షాప్లో ఇది కనిపించింది. ఒక షాప్ ఉంటే మెరుస్తుంటే వెళ్ళినా లోపలికి. నీకు మెరిసేటి అంటే ఇష్టం కదా. మంచిగా ఉంది. నాకు చూడంగానే దూరం నుంచి బాగా నచ్చింది. ఇంకొకటి ఉంది, అది 4000 చేంజ్ చెప్పారు బాట్లు. 4000 బాట్లు చేంజ్ చెప్పినారు. సో అంత అడిగితే డిస్కౌంట్ ఇస్తారు, అస్సలు ఇస్తలేదు. సరే ఇది 2000 బాట్లు అంటే ఓకే అని తెచ్చేసిన. ఇంకోటి ఇది ఉందన్నమాట. ఇది సంథింగ్ 7 అంట. ఇది బ్యాంకాక్లో ఇవి ఏంటంటే కొద్దిగా అరోమా హబ్స్ యూజ్ చేసేసి కొన్ని చేస్తారు. ఏంటంటే పీల్చుకుంటారు అనమాట. ఇవి నార్మల్గా ఏంటంటే జలుబు ఉన్న తలనొప్పి ఉన్నా మనం ఏదో విక్సులు అవి రాసుకుంటాం కదా, సేమ్ అట్లాంటి ఫ్లేవర్, అట్లాంటి మెంతల్లా ఉంటుంది.
అట్లాంటి ఫీలింగ్ చేస్తుంది. పీల్చుకున్నప్పుడు మంచి వాసన వస్తుంది, మంచి స్మెల్ వెళ్తుంది, ఇక్కడ ఆరికి వెళ్తుంది అది. ఈమెకి ఇవ్వంగానే మస్తు నచ్చింది ఈమెకి ఇది. పీల్చుకుంటా ఉంది, ఎడిక్ట్ అయింది స్మెల్కి. ఏందే సరిపోయిందా నీకు? సరిపోయిందా ఒక గిఫ్ట్ నీకు? ఒక గిఫ్ట్ సరిపోయిందా? సరిపోయిందా నీకు ఒక గిఫ్ట్? కూర్చో ఆడనే. అక్కడ లేదు, మళ్ళా దాంట్లోనే వెతుకుతుంది పోయి ఆ డబ్బాలని. లేదంతలా. సరే నేను ఒక పని చెప్తా, చేయిస్తా, అప్పుడు ఇస్తా. అసలు ఇడుగు చెప్తా. నువ్వు పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఏ రాజు అని ఒక్క రోజున ఏమండి అని పిలిచినా నేను? ఏమండియా ఏమండి అని ఎవరన్నా పిలుచుకుంటారా? పిలుచుకో, పేరు పెట్టి పిలుస్తున్నావు కదా. సరే సరదాగా ఏమండి అని చెప్పేసాను, అప్పుడు ఇస్తా. మన ఇంట్లో ఎవరన్నా ఏమండి అని పిలిచేది చూపెట్టు, నేను పిలుస్తా. అందుకే అంటున్నా, ఎవరు పిలవరు కదా, సరదాగా నువ్వు అను, అప్పుడు ఇస్తా నేను. సరదాగా నేను వెటకారంలేనులే, సరదాగా మంచిగా, సరదాగా మంచిగా, వెటకారంగా కాదు. ఏమండి నా గిఫ్ట్ ఏదండి? గిఫ్ట్ ఏదండి? మళ్ళా మొత్తం కలిపాను. ఏమండి నా గిఫ్ట్ ఏదండి? ఇదిగోనండి. What stone is this, ma'am? Zirconia. Zirconia. Yes. It's American diamond. American India diamond. called American diamond. Okay. ఇంతకు నేను ప్రసన్నకి ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా? చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. నేను థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ జెమ్ స్టోన్ గ్యాలరీ ఉందండి, అక్కడికి వెళ్ళి ప్రసన్నకు అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను. అక్కడ లేడీస్ అందరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే, చాలా బాగుంటుంది అనమాట. లోపలికి వెళ్తే అసలు బయటికే రాలేరు, అంత కలెక్షన్ ఉంటుందన్నమాట. అది ఫుల్ వ్లాగ్ రేపు వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ప్రసన్నకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఐ హోప్ ప్రసన్నకి ఇది నీకు నచ్చుతా అనుకుంటున్నాను. లెట్స్ సీ.